నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. చాలామంది పెసరపప్పును వాడుతూ ఉంటారు, కానీ పొట్టు ఉన్న పెసరపప్పును వాడితే మాత్రం అద్భుతమైన లాభాలతో పొందవచ్చు. పెసరపప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్తో పాటుగా ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన పెసరపప్పును ఉదయాన్నే తీసుకోవడం వలన శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్స్ లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. పొట్టు తీసిన పెసరపప్పును ఎక్కువ మంది వాడతారు, కానీ పొట్టు ఉన్న పెసరపప్పును చాలా తక్కువ మంది మాత్రమే వాడతారు. పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకుంటే మాత్రం అద్భుతమైన లాభాలు పొందవచ్చు. పెసరపప్పుతో వంటలు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి, అయితే తినడానికి కూడా అందరూ ఇష్టపడతారు. పెసరపప్పును తీసుకుంటే కొవ్వు పెరిగిపోకుండా ఉంటుంది. రోజువారీ అవసరమైన ప్రోటీన్ కూడా అందుతుంది. ఐరన్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పెసరపప్పుతో మలబద్ధకం సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పెసరపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. పొట్టు ఉన్న పెసరపప్పుతో చేసిన వంటకాలను తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉంటుంది, అయితే ఇది అడ్డుకుంటుంది, గుండెపోటు రాకుండా చూసుకుంటుంది. పొట్టు ఉన్న పెసరపప్పుతో మెగ్నీషియం, పొటాషియంతో పాటుగా రాగి, మ్యాంగనీస్, భాస్వరం కూడా సమృద్ధిగా ఉంటాయని, పెసరపప్పులోనే కాదు పైన ఉండే పొట్టులో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకని ఖచ్చితంగా పొట్టు ఉన్న పెసరపప్పును వాడడం చాలా మంచిది. బరువు పెరిగిపోతారన్న సమస్య కూడా ఉండదు, ఎందుకంటే వీటిని తీసుకున్న తర్వాత మనకి కడుపు నిండుగా ఉంటుంది, ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, గర్భిణీలు ఈ పొట్టు పెసరపప్పును తీసుకుంటే మంచిదని చెప్తున్నారు. ప్రాణాంతకర పరిస్థితులు రాకుండా పెసరపప్పు అడ్డుకుంటుందని, బిడ్డలకు పుట్టుకతో వచ్చే లోపాలను కూడా రాకుండా నిరోధిస్తుంది కూడా ఈ పెసరపప్పు.